బట్టి నీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ 2024 మాసం ఆగస్టు తండ్రి నాయన మాసంలో అయ్యా తండ్రి నరసరావుపేటలో అయ్యా నీ సన్నిధిని ప్రతి నెల జరిపించుకుంటున్నారు. అయ్యా మీ ప్రణాళిక గొప్ప ప్రణాళిక అయ్యా నాయన. ఈ యొక్క పట్టణంలో ప్రభువా కొన్ని ఆత్మలను ప్రభువా నాయన తండ్రి నాయన వెలిగించటానికి, ఆయన ఎక్కడైతే బంధించబడిన ఆత్మలను విడిపించటానికి అయ్యా యేసు నామములోకి కూర్చి ఇక్కడ నిలబడి ఉన్నామయ్యా నాయన. మీరే కార్యం జరిగించండి నాయన. జయబాబు కుటుంబాన్ని, వారికి ఇచ్చిన కుమారుని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆ బిడ్డలకి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నీకు కొందనాలు, ఇచ్చిన రత్న భావను బట్టి నీకు కొందనాలు. ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇంతకాలం మీరు కాచి కాపాడారు, మరొక దయా కిరీటం ఇచ్చారయ్యా. ఈ సంవత్సరం అంతా నీ కృపాక్షేమములతో బిడ్డను నడిపించండి, నీ కృపను మెండుగా ఉంచండి అయ్యా. తన చదువులో మీరు సహాయం ఇచ్చేయమని. ఇంకా బిడ్డలు బ్రదర్స్ రావాల్సిన వారు ఉన్నారు, మార్గమధ్యంలో ఉన్నారు. ఏ ఆటంకాలను తొలగించి వారు త్వరగా రావడానికి సహాయం చేయండి నాయన. సన్నిధి నీకు మహిమార్థంగా జరిపించుకోండి, నీ ఆత్మకార్యం జరిగించండి ప్రభా. ఈ కుటుంబానికి ప్రభు, ఈ పట్టణానికి ఆశీర్వాదకరంగా ఉండే కృప దయచేయమని. మీ చిత్తమైతే రాబోయే నెలలు ఇంకా అనేక ఆత్మలతో నింపండి ప్రభా. ఒక స్థలాన్ని కూడా సిద్ధపరుస్తున్నందుకు నీకు కొందనాలు చెల్లిస్తూ అయ్యా నన్ను కూడా నీ సిలువు చాటున వరకు పరచండి, నీ ఆత్మకార్యం జరిగించండి. నీ రక్త ప్రోక్షణ చేసుకుంటున్నాను అయ్యా. పరిశుద్ధాత్మదేవ మీరు మాతో మాట్లాడి మీరే మహిమ తెచ్చుకోమని ఘనత మహిమ ప్రభావములన్నిటినీ మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు మహిమగల నామములు అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. శ్రేష్టమైన ప్రభు యేసుక్రీస్తు మహిమగల నామములో కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ శుభాలు తెలియచేసిన అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధ కలిగి విందాం రండి. కీర్తనలు 95వ అధ్యాయము 7వ వచనం. కీర్తనలు 95:7. రండి నమస్కారము చేసి సాగిలపడుదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించెదము. ఆమేన్. ప్రభువారు ఏమంటున్నాడు? రండి నమస్కారము చేసి. ఆమేన్. మనమందరం రావాలి దేవుని సన్నిధికి వచ్చి దేవుని ప్రభువారికి నమస్కారం చేసి సాగిలపడి. ప్రైజ్ లార్డ్. ఎలా పడాలి మనం? సాగిలపడాలి. సాగిలపడి నమస్కారం చెయ్యాలి. ప్రైజ్ లార్డ్. ఎందుకు? ఆయన మనలను సృజించిన యెహోవా. ఎందుకు మనం సాగిలపడాలంటే ఆయన మనల్ని సృజించాడు. మనల్ని ఆయన సృజించిన దేవుడు. ఈరోజు ఈ బిడ్డ సృజించింది ఎవరు? దేవుడు. ఆయన దగ్గరికి వచ్చి ఏం చేయాలి? మనం సాగిలపడాలి. సాగిలపడి ఏం చేయాలి? నమస్కారం చేయాలి. సాగిలపడి నమస్కారం చేయాలి. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే ఆయన సన్నిధి, ప్రైజ్ లార్డ్, మనల్ని ఎందుకు సాగిలపడి నమస్కారం చేయలేదు? మొదటిది ఆయన మనల్ని సృజించాడు కాబట్టి మనం నమస్కారం చేయాలి. దేవుని సన్నిధికి రాగానే, దేవుని సమ్ముకు రాగానే 2 చేతులు జోడించి, ప్రభువా నీకు స్తోత్రములయ్యా, రాజులకు రాజు నీకు స్తోత్రములయ్యా, ప్రభువులకు ప్రభువా నీకు స్తోత్రములయ్యా, నువ్వు మమ్మల్ని సృజించిన గొప్ప దేవుడవయ్యా అని సాగిలపడి నమస్కారం చేయాలి. ప్రైజ్ లార్డ్. ఆ పై వచనానికి వద్దాం మళ్ళా. 6వ వచనం. ఆయన మన దేవుడు. ఎవరండి? ఆయన మన దేవుడు. ప్రైజ్ లార్డ్. ఆయన మన దేవుడు. ఇంకేమన్నాడు? మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారము చేసి సాగిలపడుదుము. ప్రైజ్ లార్డ్. ఆయన మనల్ని సృజించాడు.
ఆయన మేపు గొర్రెలము. ప్రైజ్ ది లార్డ్. ఆయనకి స్తోత్రం చేయాలి, ఆయన్ని ఘనపరచాలి. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆ రాజు మనల్ని పాలిస్తున్నాడు. ఆ రాజు మనలను పోషిస్తున్నాడు. ఆయన మనల్ని పరిపాలిస్తున్నాడు. ఆమేన్. ఆ రాజు కిందకొచ్చి మనము సాగిలపడి నమస్కారం చేస్తే మనం రక్షింపబడతాం, పోషించబడతాం. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న మాట, ఆయన మేపే గొర్రెలం మనం. ఒకనాడు సాధారణమైన రాజే, ఇంకా రాజుగా ఉండాల, ఆయన కాపరిగా ఉన్నాడు. ఆయన పేరు దావీదు. కాపరిగా ఉన్నప్పుడు ఆ కాపరిగా ఉన్న ఆయన ఒక ఎలుగుబంటి వచ్చింది, ఒక సింహం వచ్చింది. ఆ ఎలుగుబంటు నోటిలో నుంచి గొర్రె పిల్లను సంరక్షించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన సింహపు నోటిలో నుంచి గొర్రె పిల్లను రక్షించి సింహపు నోరును చీల్చివేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక సాధారణమైన కాపరి దావీదే తన గొర్రె పిల్లను ఎలుకబొట్టు నుండి, సింహము నుండి కాపాడాడు. ఆయన రాజుగా అయిన తర్వాత ఇంకా బలం అంటారు. ఆయన రాజ్యము కొంతవరకే. ఇప్పుడు మన రాజు ఎవరు? యేసు క్రీస్తు ప్రభుల వారు. ఆయన రాజ్యం నిత్యమైనది. ప్రైజ్ ది లార్డ్. ఆయన మేపే గొర్రెలము మనము. ఆమేన్. ఆయన మేపే గొర్రెలను కాబట్టి మనల్ని ఆయన రక్షిస్తూ ఉంటాడు, నిత్యము రక్షిస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడు ఇక్కడ భక్తుడు? ఏమన్నాడంటే, రండి ఆయనకు నమస్కారము చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదాం. ప్రైజ్ ది లార్డ్. ఆయన మనను పాలించు, మనము ఆయనకు ప్రైజ్లం, మనము ఆయన పాలించే ప్రైజ్లం. ఆ రాజు కింద మనం ఉన్నాం. ఇంకేమన్నాడు? ఆయన మేపు. ఎలా మేపుతాడు? ఆయన పచ్చిగల చోట్లకు తీసుకెళ్తాడు, ఎత్తైన స్థలాలకు తీసుకెళ్తాడు. భయమేమి ఉండదు, ఏ కీడు రాదు, ఏ ఉపద్రవం రాదు, ఏ శోధన రాదు. ఏ అపవాది వచ్చినా కూడా అపవాదిని పారదోలి దుష్టుని కార్యాలను లయపరిచి వాటిలో నుంచి నా ప్రభువారు మనందరినీ రక్షించుదునుగాక, ఆయన కాపాడుదునుగాక. కాబట్టి మనం ఆయన మేపే గొర్రెలము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒక సాధారణమైన దావీదే ఇంత చేస్తే ఈయన యూదా గోత్రపు కొదమ సింహము. ప్రైజ్ ది లార్డ్. ఆయన తన ప్రజలను అపవాది చేతుల నుంచి, అపవాది బంధకాల్లో నుంచి, అపవాది వలలలో నుంచి నా ప్రభువారు ఆమేన్ ఆయన గొర్రెలను కాపాడతాడు. ఈరోజు కాపాడుతున్నాడు జయబాబు. ఈరోజు కాపాడుతున్నాడు మనలని. ఈరోజు ఆయన కాపాడుతున్నాడు. ఎందుకంటే ఆయన మేపు గొర్రెలము. ప్రైజ్ ది లార్డ్. ఇంకా కిందకు వస్తే, నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంతో మేలు. ప్రైజ్ ది లార్డ్. నేడు పాస్ట్ ఏదో తెలియదు మనకు, అయిపోయింది గురించి మనకు. రాబోయేది ఎలా జరిగిద్దో తెలియదు. ఇప్పుడే రక్షణ దినము. నేడు ప్రెజెంట్ మనది. ప్రెజెంట్ ఎవరిది? మనది. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంతో మేలు. ప్రైజ్ ది లార్డ్. ఎంత మేలు?
టుడే, ఈరోజు మనది. నిన్నటిది మనది కాదు, రేపేం జరిగిద్దో తెలియదు. టుడే, ఈరోజు ఆయన మాట, నేడే ఆయన మాటను అంగీకరించిన ఎడల, దేవుని వాక్యం వింటున్న దేవుని బిడలారా, నేడే దేవుని మాటను అంగీకరించాలి. నేడే రక్షణ దినము. ఈ రక్షణ దినమును తృణీకరించవద్దు. ఈ రక్షణ యేసు క్రీస్తు ప్రభువు నామములో పాపములన్నిటిని ఒప్పుకొని పరిశుద్ధపరుచుకుని నీ పాపములన్నిటిని యేసు రక్తములో బాగా కడుక్కుని ఆయన దగ్గర క్షమాపణ కోరి, ప్రైజ్ లార్డ్, ఎప్పుడు? ఇప్పుడే, నేడే, టుడే రక్షణ పొందితే నీకెంతో మేలు. ప్రైజ్ లార్డ్. కంటిన్యూ చేయమ్మా. ఎంతో మేలు. చదువమ్మా శామ్యూల్ పాల్. కీర్తనలు 95, 7వ వచనం. త్వరగా దేవుని వాక్యాన్ని మీరు ఉండాలి. రండి నమస్కారం చేసి సాగిలపడదము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించెదము. చదువు. నేడు అంగీకరించిన ఎడల ఎంతో మేలు. చదువమ్మా అన్వేష్. అరణ్యమునందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు, తర్వాత మసాదీనమునందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. ఇజ్రాయేల్ ప్రజలతో చెబుతున్నాడు ప్రభువారు. నేడే రక్షణ దినము. నేడు నా మాట మీరు అంగీకరించిన ఎడల మీకెంతో మేలు. వినండి, దేవుని మాటను అంగీకరించండి, అది మేలు. ఎందుకంటే ఆయన మనల్ని సృజించిన దేవుడు. రావాలి, నమస్కారం చేయాలి, సాగిలపడాలి. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే ఆయన సర్వోన్నతుడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఆయన ఒక్కొక్కరు నడిపించే దేవుడు. ప్రైజ్ లార్డ్. ఆయన మాటను మనం వినాలి. వినకుండా కఠినపరుచుకుంటే, ఇప్పుడు కాదులే నెక్స్ట్ ఇయరు, ఇప్పుడు కాదులే మా అబ్బాయి చదువు అయిపోయిన తర్వాత, ఇప్పుడు కాదులే ఇల్లు కట్టుకున్న తర్వాత అని ప్రభువారు మాట్లాడుతున్నారు. నేడే